గురుగారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రతి యుగంలోనూ దుష్ట శిక్షణ కోసం నేను అవతరిస్తాను అని చెప్పాడు. అందరినీ సృష్టించేది భగవంతుడే అయినప్పుడు దుష్టులను ఎందుకు సృష్టించాడు? ఇది దీపం ఉన్నది కదా, దీపం కింద నీడ ఎందుకు అనేటట్లుగా అడిగినట్లుగా ఉంటుంది. తర్కశాస్త్రంలో ఒక సూత్రం ఉంది. 4 కాళ్ళు ఉంటాయి, తెల్లటి చర్మం ఉంటుంది, తోక ఉంటుంది, చెవులు ఉంటాయి, పాలు ఇస్తుంది. ఆ పాలు ఆరోగ్యదాయకం, శబ్దము ధ్వనించే విధంగా చేస్తుంది. శిశువు రూపంలో అంటే గుడ్డు వలె కాకుండా శిశువు రూపంతో సంతానానికి పునరుత్పాదక శక్తి కలిగి ఉంటుంది. ఇలాంటి జీవులు 2, ఒకటి గాడిద మరి ఒకటి ఆవు, కనుక 2 సమానమే అని లోకంలో ఒక మాట ఉంది. తర్కం చేసే సమయంలో, బాధించే సమయంలో ఇలాంటి తర్కశాస్త్రాన్ని అభ్యసనం చేసిన అనంతరం 96 న్యాయాలతో సత్యాన్ని నిరూపణ చేయవలసి ఉంటుంది. షణ్ణవతిత న్యాయములు. ఈ న్యాయ మార్గంలో తర్కాన్ని కూడా మనం అనుబంధం చేసినప్పుడు వెలుగు నీడ సమానమవుతాయా? దుష్టులు శిష్టులు సమానమవుతారా? పరమాత్ముడు జీవుడికి దేహాన్ని కల్పించి బుద్ధిని అందించి బ్రతకమని ఈ భూమి మీదకి పంపించాడు. ఆ జీవుడు పెరిగి పెద్దవాడై తన చుట్టూ ఉన్న వాతావరణం చేత, తాను జన్మించిన సమయంలో ఉండే గ్రహస్థితి కారణం చేత, తన బుద్ధి ప్రచోదనం చేత కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఆ చేసే పనులు సంఘానికి హానికారకమైనవి, అతడు దుష్టుడు. సంఘానికి మేలు కలిగేవి, అతడు శిష్టుడు. కంసుని ఆజ్ఞ చేత కృష్ణుడిని యుద్ధరంగానికి తీసుకెళ్ళినాడు అక్రూరుడు. ఆ కృష్ణుడికి పరమభక్తుడు అక్రూరుడే. ఆ అక్రూరుడే కృష్ణులకు అపకీర్తిని తెచ్చిపెట్టినటువంటి మణిని తన వద్ద భద్రపరుచుకొని కాశీనగరంలో అన్నదానం చేసేటటువంటి వాడు అయి ఉన్నాడు. ఈ కథ అంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, దుష్టులు శిష్టులు అంటూ వేరుగా ఉండరు. సమయము, సందర్భము, ఆశావాదము వారిలో ఆ గుణాన్ని పెంచి పోషిస్తాయి. చీకటికి పెరిగేవి దుష్టపు ఆలోచనలు. పరమాత్ముడు ఈ దుష్టులు పెరిగినప్పుడు నేనే అవతరిస్తాను అని భగవద్గీతలో చెప్పిన ఆ వాక్యానికి ప్రయోజనం ఏమిటి అంటే, ఈ లోకంలో నేను దుష్టుడిని అని ఎవరు అనుకోరు. అందరూ శిష్టులనే అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసే పనులు ఇతరుల చేత ఆ గుర్తింపు పొందేలాగా చేస్తూ ఉంటాయి. శిష్టులు మట్టుకు ధర్మభీతితో, అధర్మం చేయకూడదనే జ్ఞానంతో శిష్టమైన వ్యవహారాలు పాటిస్తూ ఉంటారు. అలా పాటించే వారిని రక్షించడం కోసం వారిలో నేనుగా పుడతాను, అంతవరకు అందరినీ చూస్తూ ఉంటాను. ఇది ఆ వాక్యానికి ఉండేటటువంటి భౌతిక అర్థం. నిత్య శివపూజా దురంధరుడు రావణుడు, మాతృభక్తి సేవాపరాయణుడు రావణుడు. తల్లి కోరింది కాబట్టి ఆత్మలింగం తేవడానికి కైలాసాన్నే పెకిలించేంత బలం కలవాడు రావణుడు. కానీ పరస్త్రీ ఎడల ఆసక్తి, పార్వతీదేవినే ఆసక్తితో చూసినవాడు. సీతాదేవిని మాత్రం చూసినవాడు కాకుండా పోతాడా? దుష్టత్వం వ్యాపించింది. పరమాత్ముడు రామునిగా కాలాన్ని చూచి, సమయాన్ని చూచి వేచి ఉండి అవతరించవలసి వచ్చింది. కనుక సమయము సందర్భమే దుష్టుడు శిష్టుడు అనేటట్లుగా మనం ఆలోచన చేయాలి.